ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వికీ మ్యాథ్స్ స్టూడియో యూట్యూబ్ ఛానల్. సో ముందుగా వీడియో చూసే కంటే ముందు సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ ని అలాగే లైక్ ని కూడా చేసేయండి. సో మరి మనం నిన్న లాస్ట్ క్లాస్ లో ఏం చేసాం? సో నిన్నైతే మనం ఏం చేసామంటే సెట్ యొక్క డెఫినేషన్ అలాగే సెట్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు అనేటువంటిది చూసాం. అందులో ఒకటి మనం సెట్ రోస్టర్ ఫామ్ అలాగే సెట్ బిల్డర్ ఫామ్ గురించి కూడా నేర్చుకున్నాం. సో మరి ఈ క్లాస్ లో వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చూసేద్దాం అన్నమాట. సో మరి ఇక్కడ క్వశ్చన్ ఏం కనబడుతుంది మీకు? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాంపుల్ 1. సో రైట్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ది ఈక్వేషన్ x² + x - 2 = 0 ఇన్ ద రోస్టర్ ఫామ్ అంట. అంటే ఏంటి? ఈ క్వశ్చన్ లో మనకి ఏం అడిగారు అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రూట్స్ కనుక్కోండి. రూట్స్ కనుక్కున్న తర్వాత ఆ రూట్స్ ని సెట్ రోస్టర్ ఫామ్ లో రాయండి అని అడగడం జరిగింది ఈ క్వశ్చన్ కి అన్నమాట. సో మనం సొల్యూషన్ ఎలా చేస్తాం చూడండి. సొల్యూషన్ అనేటువంటిది ఎలా చేయాలి అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని కన్సిడర్ చేసుకోండి. సో గివెన్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ఎందుకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్? హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? మనకు 2 ఉంది కాబట్టి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి? x² + x - 2 = 0. ఎలా జీరోస్ ని ఫైండ్ అవుట్ చేస్తారు? ఈక్వేషన్ కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు జీరోస్? మీకు తెలుసు -b ± root. సో -b ± √b² - 4ac/2 అనేటువంటి ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్ గా ఫ్యాక్టరైజ్ అన్న చేయొచ్చు. ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తాం చూడండి. సింపుల్ గా x² మిడిల్ టర్మ్ ని 2x - x - 2 గా రాయొచ్చు. ఎందుకంటే 2x - x మళ్ళీ x అనేటువంటిది వస్తుంది మనకు. మళ్ళీ 2 × -1 2 × -1 చేస్తే ఏమొస్తుంది మనకు? -2 వస్తుంది. అదే మనకు ఇక్కడ సో a ఏంటి? ఇక్కడ a = 1 c = -2 కదా ఇక్కడ. ఎస్. ఇప్పుడు a × c చేస్తే ఏమొస్తుంది మనకు? 1 × -2 కదా. ఎస్. ఆ విధంగా అన్నమాట. ఇక్కడ తీసుకున్నటువంటిది ఏంటి? 2 - 1 2 - 1 దగ్గర తీసుకున్నది నేను 2 - 1 ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? -2 వస్తుంది. అంటే a × c ప్రొడక్ట్ ఈక్వల్ అవుతుంది. మళ్ళీ మనం ఇలా స్ప్లిట్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా పైన ఏదైతే ఉందో x అనేటువంటిది అలా రావాలన్నమాట. ఆ విధంగా మనం స్ప్లిట్ చేస్తాం. మనకి ఇది ఆల్రెడీ 10th క్లాస్ లో ఉంది కదా. సో మీరు ఒకసారి తెలియదంటే అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ నేను చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి? కామన్ తీసేయాలి. కామన్ తీస్తే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ x కామన్ తీసేస్తే x + 2 ఉంటుంది. అలాగే ఇక్కడ -1 ని కామన్ తీస్తే x + 2 అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? రెండిట్లో మళ్ళీ x + 2 కామన్ ఉంది కదా. x + 2 ని కామన్ తీసేద్దాం. మనకి ఏమొస్తుంది? ఇక్కడ x అనేటువంటిది మిగులుతుంది, ఇక్కడ -1 అనేటువంటిది మిగులుతుంది. = 0 మీన్స్ ద రూట్స్ అనేటువంటి ఏంటండి? x ఇక్కడ x ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 కావాలి కదా. అప్పుడు ఏమవుతుంది? రూట్స్ ఏమవుతాయండి? సో రూట్స్ వచ్చేసి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయి? x = -2 x = 1 అన్నమాట. ఎలానో తెలుసు కదా మీకు. x + 2 = 0 చేయండి. అలాగే x - 1 = 0 చేయండి. ఇదైనా 0 కావాలి, ఇదైనా 0 కావాలి. అప్పుడే ఈక్వేషన్ అనేటువంటి సాటిస్ఫై అవుతుంది. రైట్. x ఇక్కడ +2 లో ఉంది, అక్కడికి వెళ్ళిపోతే -2 అవుతుంది. ఇక్కడ x -1 లో ఉంది, అక్కడికి వెళ్ళిపోతే +1 అవుతుంది. అదే రాశారు. ఇక్కడ మనకు వచ్చినటువంటి సొల్యూషన్స్ ఏంటి? సో -2, 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ అన్నమాట. దేర్ఫోర్ ఇక్కడ మనకి రూట్స్ వచ్చాయి. ఆ రూట్స్ ని మనం ఏం చేయాలంటే సెట్ రోస్టర్ ఫామ్ లో రాయండి అని చెప్పారు. అదే ఇక్కడ క్వశ్చన్. సో దేర్ఫోర్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ది ఈక్వేషన్ x² + x - 2 = 0 in the set roster form is ఏమవుతుందండి? -2, 1 ఈ విధంగా సెట్ రోస్టర్ ఫామ్ అనేటువంటి రాయాలి. సో ఎలిమెంట్ ని కామాస్ తో సెపరేట్ చేసి సెట్ రోస్టర్ ఫామ్ లో రాయండి అని అంటున్నారు. సెట్ రోస్టర్ ఫామ్ అంటే ఏం చేయాలి? అన్ని ఎలిమెంట్స్ ని లిస్ట్ చేసుకోవాలి, కామాస్ తో సెపరేట్ చేయాలి, బ్రాకెట్స్ తో ఇంక్లూడ్ చేయాలి. అదే కదా నేను చెప్పింది. సో ఆ విధంగా రాయమన్నారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్. ఎగ్జాంపుల్ 2 అన్నమాట. రైట్ ద set of all x such that x is a positive integer and x² < 40 in the roster form అన్నమాట. దీన్ని కూడా రోస్టర్ ఫామ్ లో రాయాలి. రోస్టర్ ఫామ్ లో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అనేటువంటిది ఇచ్చారు. సెట్ బిల్డర్ ఫామ్ అనేటువంటిది ఇస్తే మనం ఏం చేయాలంటే దీన్ని మనం రోస్టర్ ఫామ్ లో రాయాలంట. ఎలా రాయాలి చూడండి. సో ఇప్పుడు
ఎక్స్ స్క్వేర్ అనేటువంటిది లెస్ దాన్ 40 అన్నాడు. మనకి ఎక్స్ అనేటువంటిది ఏమన్నాడు ఇక్కడ, ఎక్స్ పాజిటివ్ ఇంటీజర్ మీన్స్ ఎక్స్ అనేటువంటిది పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్ అంటే 0 1 2 3 జీరో అవసరం లేదు. సో జీరో అనేటువంటిది హోల్ నెంబర్స్ లో కూడా ఉంటుంది కదా, పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కాబట్టి సో 1 2 3 4 5 6 అవి పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట. అలా ఎక్స్ అనేటువంటిది పాజిటివ్ ఇంటీజర్ అనమాట. అప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమై ఉండాలంటే లెస్ దాన్ 40 అనేటువంటిది అయి ఉండాలంట. ఇప్పుడు మనం ఆ విధంగా ఎక్స్ వాల్యూస్ కి మనం సెట్ ని రోస్టర్ ఫామ్ లో రాయాలంట. ఎలా రాస్తాం చూడండి ఇప్పుడు. So the required numbers are solution. The required numbers are ఏమొస్తాయండి ద రిక్వైర్డ్ నంబర్స్ అనేటువంటిది 1 వస్తుంది. 1 స్క్వేర్ ఎంత అవుతుందండి 1, 2 వస్తుంది. 2 స్క్వేర్ ఎంత అండి 4, అలాగే 3 స్క్వేర్ ఏమవుతుందండి 9, 4 స్క్వేర్ ఏమవుతుందండి 16 అవుతుంది. 5 స్క్వేర్ ఏమవుతుంది 25, 6 స్క్వేర్ ఎంతండి 36 అవుతుంది. తర్వాత 7 స్క్వేర్ 49. బట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత ఉండాలి, లెస్ దెన్ 40, అంటే 40 కంటే తక్కువ ఉండాలి. అప్పుడు 7 తీసుకున్నాను అనుకోండి, 7 స్క్వేర్ ఏమవుతుంది, 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ 7 ని తీసుకోకూడదు. కాబట్టి ద రిక్వైర్డ్ నంబర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 అనమాట. Therefore the required set in roster form is ఏం రాసుకోవచ్చు సెట్ ని. సో 1 2 3 4 5 6 ఈ విధంగా రాసుకోవాలి. రైట్. సి రెండు అనమాట ఎగ్జాంపుల్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకు, ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి వచ్చినటువంటి రూట్స్ ని సెట్ రోస్టర్ ఫామ్ లో రాయండి అనేటువంటిది అడగడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారు, ఇచ్చినటువంటి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు, దాన్ని మనం సెట్ రోస్టర్ ఫామ్ లో రాయండి అనేటువంటిది అయితే అడగడం జరిగింది. ఇవి రెండు క్వశ్చన్స్ అన్నమాట. సో మరి తర్వాత మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఎగ్జాంపుల్ 3 అండ్ ఎగ్జాంపుల్ 4 అనమాట. సో ఎగ్జాంపుల్ 3 అని చూడండి, రైట్ ద సెట్ A ఈజ్ ఈక్వల్ టు 1 4 9 16 25 కామ పెట్టేసి 3 డాట్స్ పెట్టారంటే ఏమి, ఇంకా ఈ సెట్ అనేటువంటిది వెళ్తూ ఉంది, ఇంకా సిరీస్ అనేటువంటిది ఎండ్ కాలేదు అనేటువంటిది అర్థం. ఇది ఇన్ఫైనైట్ సెట్ అనేటువంటిది అర్థం అని నేను లాస్ట్ క్లాస్ ఒక చిన్న హింట్ అనేటువంటిది ఇచ్చారు. దీని గురించి ఇంకా చదువుతాము ఇన్ఫైనైట్ సెట్ గురించి. బట్ ఇక్కడ ఏం చెప్పారు, బ్రైట్ ద సెట్ A is equal to 1 4 9 16 25 ఇంకా వెళ్తా ఉంటుంది సెట్ అనేటువంటిది ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. సొల్యూషన్ ఏంటి చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ పర్టికులర్ ప్యాటర్న్ అనేటువంటిది ఏం రిపీట్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇప్పుడు బిల్డర్ ఫామ్ ఇచ్చారు, సెట్ రోస్టర్ ఫామ్ ఇచ్చారు, మనం ఏం చేయాలంటే సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చారు. ఈ ఎలిమెంట్స్ కి మనం ఏం చేయాలి, కామన్ ప్రాపర్టీ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. ఏంటి ఆ కామన్ ప్రాపర్టీ, మీరు ఇక్కడ చూస్తే 1 స్క్వేర్ వాల్యూ ఎంతండి 1, 2 స్క్వేర్ వాల్యూ ఎంతండి 4, 3 స్క్వేర్ వాల్యూ 9, 4 స్క్వేర్ వాల్యూ 16, 5 స్క్వేర్ వాల్యూ 26. తర్వాత ఇంకో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది 36 అవుతుంది. 6 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 36. ఆ విధంగా ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నంబర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నంబర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అది అన్నమాట ఈ నంబర్స్ కి ప్రాపర్టీ అనేటువంటిది. ఎలా రాద్దాం చూడండి, ద సెట్ A కెన్ బి written in set builder form as సో ఎలా రాసుకోవచ్చండి సెట్ బిల్డర్ ఫామ్ లో, A is equal to set of all x such that x is the set of all x such that x is the square of a natural number. Right? X is the square of a natural number అన్నమాట. రైట్, x అనేటువంటిది ఏంటి ఇక్కడ, స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నంబర్. x is the square of a natural number అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది ఒక సొల్యూషన్. సో ఇది అనేటువంటిది ఒక ఫామ్ అన్నమాట. దీన్ని ఇంకో విధంగా కూడా రాద్దాం చూడండి. ఎలా రాద్దాం అంటే, the set of all x such that x is equal to n square where n belongs to capital N అన్నమాట. n belongs to capital N. దీని అర్థం ఏంటి, x అనేటువంటిది స్క్వేర్ ఆఫ్ n వేర్ n ఇస్ ఎ నేచురల్ నంబర్. ఇదేదో రాసానో స్టేట్మెంట్ అనేటువంటిది, ఆ స్టేట్మెంట్ ని ఈ విధంగా చిన్నగా రాయొచ్చు అనమాట. x అనేటువంటిది ఏంట, స్క్వేర్ ఆఫ్ ఏ n అన్నమాట.
స్క్వేర్ ఆఫ్ n, వేర్ n ఏంటి, n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. n అనేటువంటిది ఆల్ న్యాచురల్ నంబర్స్ అన్నమాట. n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అంటే n అనేటువంటిది న్యాచురల్ నంబర్స్ అన్నమాట. న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ అన్నమాట. కాబట్టి n అనేటువంటిది ఏంటి, n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్. n అనేటువంటిది 1 2 3 4 5 6 ఆ విధంగా పెడితేనే కదా మనకి సెట్ అనేటువంటిది వస్తుంది. ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా కూడా రాయొచ్చు అన్నమాట. ఈ విధంగా సింపుల్ గా రాసేసాను. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూడండి. ఎగ్జాంపుల్ 4 ఏముంది, రైట్ ద సెట్ 1/2 2/3 3/4 5/6 6/7 ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలంట. సో ఇక్కడ ఏమన్నా అబ్జర్వ్ చేశారా, కామన్ ప్రాపర్టీ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? సో 1 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది. అంటే ఏమి, న్యూమరేటర్ అనేటువంటిది 1 లెస్ దాన్ ద డినామినేటరే కదా. ఇక్కడ చూడండి, సో న్యూమరేటర్ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది, మీన్స్ 1 అనేటువంటిది 2 కంటే 1 తక్కువ. అలాగే ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 2 అనేటువంటిది 3 కంటే 1 తక్కువ. సో 4 ఉంది, 3 ఉంది, 3 అనేటువంటి 4 కంటే 1 తక్కువ. మీన్స్ నేను ఈ విధంగా రాయొచ్చా, ద రిక్వైర్డ్ సెట్ ఇన్ సెట్ రోస్టర్ ఫార్మ్ is the required set for the required set in set roster form is. ఏం రాసుకోవచ్చండి మనం, సింపుల్ గా దీన్ని మనం ఏ కి అసైన్ చేసుకుంటే a is equal to set of all x such that x is equal to n by n plus 1 where సో n అనేటువంటి తీసుకుంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. చూడండి ఎలా రాశాను నేను, 6 అంతే, 6 వరకే తీసుకోండి. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, సో ఈ సెట్ ని రాయొచ్చు కదా. ఇక్కడ చూడండి, x such that x అంటే సెట్ ఆఫ్ ఆల్ x such that x is equal to n by n plus 1. సో ఇక్కడ n వాల్యూ is equal to 1 పుట్ చేయండి. n వాల్యూ 1 తీసుకుంటే ఇక్కడ n వాల్యూ ఉన్నటువంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 నుండి 6 వరకు ఇలా రాస్తే n less than or equal to 1, n greater than or equal to 1 and n less than or equal to 6 అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పలకాలి మనం. సో n greater than or equal to 1, తర్వాత n less than or equal to 6 అన్నమాట. అంటే గ్రేటర్ దాన్ 1 నుండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 నుండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 వరకు, అంటే మీ 1 నుండి 6 వరకు అనమాట. సో ఆ విధంగా ఈ నంబర్ ని రాయాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, n వాల్యూ 1 పుట్ చేయండి అండ్ n వాల్యూ 1 పుట్ చేస్తే 1 పైన, సో 1 + 1 2 అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ 2 పుట్ చేయండి, పైన ఏమవుతుంది 2 అవుతుంది, 2 + 1 3 అవుతుంది. n వాల్యూ 3 పుట్ చేస్తే పైన 3 అవుతుంది, 3 + 1 4 అవుతుంది. ఈ విధంగా మనకు ఈ సెట్ అనేటువంటిది వస్తుంది. లాస్ట్ నెంబర్ చూడండి, n = 6 పుట్ చేస్తే పైన 6 అవుతుంది, కింద 6 + 1 7 అనేటువంటిది అవుతుంది. ఈ విధంగా మనం ద రిక్వైర్డ్ సెట్ ని అప్లై చేసుకోవచ్చు. ఫర్ ది రిక్వైర్డ్ సెట్ ద సెట్ రోస్టర్ ఫార్మింగ్స్ అనేటువంటిది ఈ విధంగా అనేటువంటిది ఉంటుంది అనమాట. రైట్, ఇది ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ నెంబర్ 4 ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 5, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాంపుల్ నెంబర్ 5 ఏమన్నారు, మ్యాచ్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ విత్ కరెస్పాండింగ్ రోస్టర్ ఫార్మ్ అన్నమాట. ఇక్కడ రోస్టర్ ఫార్మ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ఇక్కడ సెట్ బిల్డర్ ఫార్మ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం ఏం చేయాలంటే మ్యాచ్ చేయాలంట. ఎలా మ్యాచ్ చేయాలి అంటే రోస్టర్ ఫార్మ్ కి ఏది సూటబుల్ సెట్ బిల్డర్ ఫార్మ్ అన్నమాట. ఆ విధంగా మనం మ్యాచ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ PRINCAL అనేటువంటి రోస్టర్ ఫార్మ్ లో ఇవ్వడం జరిగింది. సో దీనికి ఏది కరెక్ట్, x is a positive integer and x is a divisor of 18. నో, కాదు. ఇది కూడా అవుతుందా చూడండి, కాదు, అవ్వదు. ఇది కూడా అవుతుందా, కాదు. ఇది అవుతుంది. చూడండి, x such that x is a letter of the word, అంటే x అనేటువంటిది లెటర్ ఆఫ్ ది వర్డ్ అన్నమాట. ఈ వర్డ్ లో x అనేటువంటిది ఒక లెటర్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారు, సెట్ ఆఫ్ ఆల్ x such that x is a letter of the word. x అనేటువంటిది ఒక అక్షరం అన్నమాట, మీన్స్ ఒక లెటర్ అన్నమాట ఈ వర్డ్ లో అన్నమాట. x అనేటువంటిది ఏంటి, లెటర్ ఆఫ్ ది వర్డ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ లెటర్ ఆఫ్ ది వర్డ్ అంటే మీరు సెట్ రోస్టర్ ఫార్మ్ లో ఎలా రాస్తారు దీన్ని, సెట్ రోస్టర్ ఫార్మ్ లో మనం ఏం చేయాలి, ఎలిమెంట్స్ ని రిపీట్ చేయకూడదు. సో p అనేటువంటిది అలానే ఉంటుంది, r ఉంటుంది, i ఉంటుంది, n ఉంటుంది, c ఉంటుంది. i అనేటువంటిది ఆల్రెడీ వచ్చింది కదా, రెండోసారి తీసుకోము. p అనేటువంటిది కూడా వచ్చింది కదా, తీసుకోము. a ఉంటుంది, l ఉంటుంది. సో ఇదే కదా. కాబట్టి మనకు 1 క్వశ్చన్ కి ఏమవుతుంది, ఆప్షన్ డి అనేటువంటిది అవుతుంది. సో 1 ఈజ్ మ్యాచ్డ్ విత్ ఆప్షన్ డి సొల్యూషన్ అన్నమాట. 1 ఈజ్ మ్యాచ్డ్ విత్ ఆప్షన్ డి అన్నమాట. నెక్స్ట్ 0 అన్నమాట. సో 0 అంటే ఏంటి చూడండి, x such that set of all x such that x is a positive integer and x is a divisor of 18.
సో x is a positive integer and x is the divisor of 18. ఇది కాదు. x such that x is an integer. No, ఇది కూడా కాదు. ఆప్షన్ సి చూడండి, x set of all x such that x is an integer and సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సో 0 ఇచ్చారు మనకు. సెట్ రోస్టర్ ఫామ్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, అది 0 అన్నమాట. దానికి సంబంధించినటువంటి కరెస్పాండింగ్ సెట్ బిల్డర్ ఫామ్ మీద చూడాలి మీరు. నాకు తెలిసి ఇక్కడ ఆప్షన్ సి అండి. ఎందుకంటే చూడండి, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ అనేటువంటిది ఏంటి? ఇంటీజర్ అంట. ఇంటీజర్ అంటే మనకు మైనస్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి అండ్ 0 కూడా ఉంటుంది ఇంటీజర్స్ లో. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ లో మీరు ఏం చేస్తారంటే ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఏమవుతుందండి? ప్లస్ 1 అవతలకి వెళ్ళిపోతే -1 అవుతుంది, 0 అవుతుంది. ఎక్స్ అనేటువంటిది ఏమవుతుంది? 0 అవుతుంది. మీన్స్ ఎక్స్ ఇస్ అన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ ప్లస్ ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయాలి. అప్పుడు సాటిస్ఫై చేసినటువంటి ఒకటే ఒక వాల్యూ ఏంటి? మనకు 0 అనమాట. 0 మాత్రమే. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 రావాలి అన్నాడు. ఈ మొత్తానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అని అర్థం. అంతే కదా, ప్లస్ 1 అవతలకి వెళ్ళిపోతే -1 అవుతుంది, మొత్తం 0 అవుతుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 కావాలంట. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 కావాలి. ఎక్స్ ఇస్ ఇంటీజర్ వాల్యూ అనమాట, రైట్? ఎక్స్ ఇస్ అన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏమి? ఖచ్చితంగా వాల్యూ ఏంటి? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటీజర్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇంటీజర్ ఉండొచ్చు. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమో ఉండాలంట? 0 కూడా ఉండాలంట. అంటే మీ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అని అర్థం. కాబట్టి ఈ వాల్యూ అనమాట. సెట్ బిల్డర్ ఫామ్ లో రాసుకుంటే మనకు 2 వస్తుంది. మీన్స్ ఇప్పుడు మనకి సెకండ్ క్వశ్చన్ కి ఏం వస్తుంది? ఆప్షన్ సి అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో 1 2 3 6 9 18. సో ఇక్కడ ఏమైతుంది? ఇవన్నీ కూడా డివైజర్ ఆఫ్ 18 అన్నమాట. సో 18 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తాయి కాబట్టి ఇక్కడ అదే రాస్తారు. ఇక్కడ x ఇస్ అ పాజిటివ్ ఇంటీజర్స్. ఎస్, ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ కదా, పాజిటివ్ ఇంటీజర్స్. ఇవన్నీ కూడా ఏం చేయాలంట? x ని డివైడ్ చేయాలి. 18 ని డివైడ్ చేస్తాయి చూడండి. ఇవన్నీ కూడా 1 2 3 4 అన్ని కూడా 8 ని డివైడ్ చేస్తాయి ఎగ్జాక్ట్ గా. కాబట్టి x ఇస్ అ పాజిటివ్ ఇంటీజర్స్, ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్. అలాగే x ని డివైడ్ చేయాలంటే అండ్ ఈజ్ అ డివైజర్ ఆఫ్ నథింగ్ బట్ 18. x వాల్యూ అనేటువంటిది డివైజర్ అయి ఉండాలి, 18 ని డివైడ్ చేయాలి అని అంటున్నాడు. సో ఇప్పుడు మనకు ఆ విధంగా డివైడ్ చేసే సెట్ ఏంటి? ఇదే కదా. సో కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. సో ఫర్ 3 కి ఏమవుతుంది? ఫర్ 3 కి బి అనేటువంటిది అవుతుంది. మరి ఏ కి అనేటువంటిది ఏమవుతుంది? ఖచ్చితంగా ఏనే అవుతుంది. ఏ అవుతుంది కదా ఇక్కడ. సో ఇది ఏ అవుతుంది అనమాట. మరి దీనికి ఏమవుతుంది ఆన్సర్? ఇది బి అవుతుంది. సో ఏమన్నాడు ఇక్కడ? సో 3, -3. 3, -3 అనేటువంటిది ఏంటి? రూట్స్ ఆఫ్ x² - 9 ఈక్వల్ టు 0. x² - 9 ఈక్వల్ టు 0 సాల్వ్ చేస్తే ఏమవుతుంది? సో x² is equal to +9 అవుతుంది, మైనస్ అవుతుంది. x వాల్యూ ఏమవుతుంది? +3. అంతే కదా. x is equal to ఏమవుతుంది? +3. అవే ఇక్కడ సెట్ రోస్టర్ ఫామ్ లో ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకు 5th క్వశ్చన్ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో మనం వచ్చేసి ఏం చేద్దాం? ఎక్సర్సైజ్ నంబర్ 1A ప్రాబ్లమ్స్ అనేటువంటిది సాల్వ్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే ఇందులో ఏవేవి సెట్స్ అవుతాయి, మీ ఆన్సర్ చెప్పండి అని చెప్తున్నారు. అంతే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ది మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ లెటర్ జే అనమాట. జే తో స్టార్ట్ అయ్యేటువంటి మంత్స్ నేమ్స్ అనేటువంటిది సెట్ అవుతుందా అనేటువంటిది అయితే అడిగారు. ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఎందుకంటే మనకు జే తో స్టార్ట్ అయ్యేటువంటిది మంత్స్ ఏవి ఉంటాయి? జనవరి ఉంటుంది, అలాగే జూన్ ఉంటుంది, జూలై ఉంటుంది, ఇంకేమి ఉంటుందండి? సో జనవరి, జూన్, జూలై. సో ఇక్కడ మనకు 3 మంత్స్ అనేటువంటివి వస్తున్నాయి కదా జేతో స్టార్ట్ అయ్యేటువంటివి. సో కాబట్టి వీటిని మనం ఒక సెట్ గా రాయొచ్చు. కాబట్టి సో సొల్యూషన్ ఏం చేయొచ్చు దీనికి? ఎస్, ఇట్ ఈస్ సెట్. సో ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. అంతే కదా, ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాబట్టి ఇది సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంతే, సెట్ అవుతుందా అని అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ ఆర్ సెట్. సేవేవి ఇందులో సెట్స్ అనమాట. సో ఇది మాత్రమే మనకు ఇది సెట్ అవుతుంది, ఎందుకంటే ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ద కలెక్షన్ ఆఫ్ మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. అంటే మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అనమాట. బాగా రాస్తూ ఉంటారు కదా రచయితలు. సో వాళ్ళ యొక్క నేమ్స్ అనేటువంటిది 10 మెంబర్స్ వి ద కలెక్షన్ ఆఫ్ మోస్ట్ టాలెంటెడ్ అనేటువంటి వాళ్ళు లిస్ట్ చేయండి అంటారు. సో టాలెంట్ అనేటువంటిది సో వేరీ అవుతూ ఉంటుంది, రైట్? సో కాబట్టి ప్రాంతానికి ఏమంటారు? సో రీజన్ కి
మనకు టాలెంటెడ్ అనేటువంటిది వేరీ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ నేనే మంచిగా రాస్తాను అనుకోండి, నా పేరు ఇందులో యాడ్ అవుతుందా? సో యాడ్ చేయలేము, చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ సెట్ కాదు. రైట్, ఇక్కడ ఏం రాస్తాము? సో ఇట్ ఈస్ నాట్ ఎ సెట్. సో ఎందుకు? బికాస్ it is not well defined collection. అంతే కదా, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అనేటువంటిది కాదు. పర్టికులర్ గా మనం చెప్పలేమన్నమాట. ఈ టాలెంట్ అనేటువంటిది చాలా మంది ఉంటారు, టాలెంటెడ్ రైటర్స్ అంటే చాలా మంది ఉంటారు, మీరు కూడా ఉండొచ్చు, కాబట్టి చెప్పలేము. కాబట్టి ఇది నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు? ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ ది వరల్డ్ అంట. అంటే ఏంటి? టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్స్ అంట. సో మనకు బ్యాట్స్మెన్స్ అనేటువంటి చాలా ఉంటారు కదా, మన ఇండియాలో చాలా మంది ఉంటారు, ఇంకా వివిధ దేశాలకు వెళ్తూ ఉంటే చాలా మంది బ్యాట్స్మెన్స్ అనేటువంటి వాళ్ళు వేరీ అవుతుంటారు అనమాట. కాబట్టి ఇది కూడా వెల్ డిఫైన్డ్ కలెక్షన్ కాదు. కొంతమంది బెస్ట్ బ్యాట్స్మెన్స్ అనేటువంటి వాళ్ళు ధోని అంటే, ఇంకొంతమంది కోహ్లీ అంటారు, చాలా మంది అంటే. సో ఇక్కడ మనం వరల్డ్ వైజ్ గా మనం బెస్ట్ ఎవరు అనేటువంటిది చెప్పలేము. సో కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ సెట్ అనేటువంటిది కాదనమాట. సో కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. సో బికాస్ రీజన్ రాసేయండి, ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ రాసేయండి అక్కడ, అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఇది 5th క్వశ్చన్ అనమాట. సారీ, ఇది 5th క్వశ్చన్. ఇది 5th క్వశ్చన్. ఇక్కడ ఉంది మీకు 4th క్వశ్చన్, నేను మిస్ అయ్యి అక్కడ రాశాను. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ అంట. సో మన క్లాస్ రూమ్ లో ఖచ్చితంగా ఎంతమంది బాయ్స్ ఉంటారో మనం చెప్పగలము. ఆ బాయ్స్ అందరినీ కూడా మనం సెట్ ఫార్మాట్ లో రాయగలము. కాబట్టి ఇది సెట్ అనమాట. సో ఇట్ ఈస్ ఏ సెట్ అనమాట. సో ఎందుకు? సో ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో బికాస్ ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అని చెప్పేసి మీరు రాసేసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఉందండి. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10 అంటే ఏమి? 10 కంటే తక్కువైనటువంటి న్యాచురల్ నెంబర్స్ అనమాట. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9. 10 తీసుకుండొచ్చా? నో, 10 తీసుకోకూడదు. 10 కంటే తక్కువైనటువంటి న్యాచురల్ నెంబర్స్ అనమాట. కాబట్టి ఇది సెట్. ఎస్, ఇది సెట్. రైట్, సో ఇట్ ఈస్ ఎ సెట్ అనమాట. ఇట్ ఈస్ ఎ సెట్. సో రీజన్ ఏంటి? బికాస్ ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అని చెప్పేసి మీరు రాసేసుకోండి. నెక్స్ట్, ఏ కలెక్షన్ ఆఫ్ నోవెల్స్ రిటన్ బై ది రైటర్ మున్షి ప్రేమ్ చంద్ అనమాట. ఈ రైటర్ రాసినటువంటి నోవెల్స్ అనేటువంటిది సెట్ గా రాయొచ్చు. ఈయన ఎన్ని రాసింటాడో మనకు తెలుస్తుంది. ఈయన పేరు మీద మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆయన రాసినటువంటి నోవెల్స్ అనేటువంటిది లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్ అన్ని కూడా ఒక సెట్ లో రాయొచ్చు కదా, రాయొచ్చు. కాబట్టి సో పర్టికులర్ గా ఒక పర్సన్ అనేటువంటిది రాసినటువంటివి ఖచ్చితంగా మనం సెట్ ఫార్మాట్ లో రాయొచ్చు. కాబట్టి దీన్ని మనం సెట్ అంటాం అనమాట. సో అలాగే మనకి ఇక్కడ ఏం చేశారనుకో, ఇక్కడ ఈ క్వశ్చన్ నేను ఇంకో విధంగా చెప్తాను చూడండి. సో బెస్ట్ నోవెల్ రైటర్స్ ఇన్ ద వరల్డ్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బెస్ట్ నోవెల్ రైటర్స్ అనమాట. నోవెల్ రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను కూడా రాస్తాను అనుకోండి, నా పేరు ఇందులో యాడ్ చేస్తామో రాయలేము. మీరు రాస్తున్నారంటే మీ పేరు ఇందులో యాడ్ చేయగలమో చేయలేము. అంటే వరల్డ్ వైజ్ గా అంటే చాలా మంది ఉంటారు, చెప్పడం అనేటువంటిది కష్టం అవుతుంది. కాబట్టి అప్పుడు అది సెట్ అవ్వదు. బట్ ఇక్కడ మాత్రం ఈ వ్యక్తి అనేటువంటి రాసినటువంటి నోవెల్స్ అనేటువంటిది ఖచ్చితంగా మనం సెట్ లో రాసుకోగలం. కాబట్టి సో ఇది అనేటువంటిది సెట్ అనమాట. సో ఇట్ ఈస్ సెట్. ఇట్ ఈస్ ఎ సెట్. ఎస్, ఇట్ ఈస్ ఎ సెట్ అనమాట. మీరు రాసుకోండి. ఎందుకు? రీజన్ వచ్చేసి కూడా రాయండి. జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రీజన్ కూడా రాయాలి. బికాస్ ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అని చెప్పేసి కామా పెట్టి రాసేయండి. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఎస్, ఇట్ ఈస్ ఎ సెట్. కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఏమొస్తుంది? మనకు 2 వస్తుంది, 4 వస్తుంది, 6 8 10 అండ్ సో ఆన్ అనేటువంటిది మనకు కామా పెట్టేసి 3 డాట్స్ పెడితే ఇంకా సిరీస్ అనేటువంటిది వెళ్తానే ఉంటుంది. సెట్ గా రాయొచ్చు కదా దీన్ని. ఎస్, సెట్ గా రాయొచ్చు. సో ఇక్కడ కాబట్టి ఎస్, ఇట్ ఈస్ ఎ సెట్ అనమాట. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. ఎస్, మనం రాసుకోవచ్చు. మనకి ఈ చాప్టర్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ ని కొంచెం పేపర్ పెద్దగా అయినా పర్లేదు, రాసేసుకుంటే ఖచ్చితంగా రాసేసుకోవచ్చు సెట్ ఫార్మాట్ లో. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ సెట్ అనమాట. నెక్స్ట్, ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఇది కూడా సెట్ కాదు. ఎందుకు? మనమైతే మన ఆంధ్రప్రదేశ్ లో మనం మొసళ్ళు అలాగే పులులు అనేటువంటిది డేంజరస్ యానిమల్స్ అంటాము. అలాగే లైన్ కూడా డేంజరస్ యానిమల్స్. అక్కడ కొన్ని ప్లేసెస్ లో కొన్ని యానిమల్స్ అనేటువంటి డేంజరస్ గా ఉంటాయి. సో అలా
యానిమల్స్ అనేటువంటిది రీజన్ నుంచి ఇంకొక రీజన్ కి వెళ్తా ఉంటే వేరీ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఇది కూడా వెల్ డిఫైన్డ్ సెట్ అనేటువంటిది కాదు, వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అనేటువంటిది కాదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సెట్ అనమాట. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో ఈ విధంగా మీరు ప్రతిదానికి రాసేసుకోండి. సో మీరు ఇక్కడ నేను హాఫ్ ఆన్సర్ రాశాను కదా, మీరు పూర్తిగా రాసేసుకోండి మీ నోట్బుక్ లో. రైట్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సో మనకు రోమన్ నెంబర్ 1 లోనే సెకండ్ క్వశ్చన్ అనమాట. సో ఏంటి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ 1, 2, 3, 4, 5, 6 inside the appropriate symbol belongs to or does not belongs to in the blank spaces అనమాట. ఇచ్చినటువంటి స్పేస్ లో బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు అనేటువంటి సింబల్ అనేటువంటిది ఏది కరెక్ట్ అవుతుందో అది పుట్ చేయండి అన్నాడు. అంటే ఇక్కడ బిలాంగ్స్ టు అంటే ఏంటి, ఎందుకు వాడతామండి బిలాంగ్స్ టు? నిన్న చెప్పాను కదా ఎందుకు వాడతామంటే, ఒక ఎలిమెంట్ అనేటువంటిది పర్టికులర్ సెట్ కి చెందినది అయితే అప్పుడు మనం బిలాంగ్స్ టు సింబల్ వాడతాం. ఆ ఎలిమెంట్ అనేటువంటిది ఆ సెట్ లో లేదు, ఆ సెట్ కి సంబంధించినది కాదు అయితే మనం ఏం చేస్తాం, డస్ నాట్ బిలాంగ్ టు సింబల్ అనేటువంటిది యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, సెట్ ఏ లో 5 అనేటువంటిది ఉందా? ఎస్, సెట్ 5 లో 5 ఉంది కాబట్టి మనం ఏం పుట్ చేయాలి, బిలాంగ్స్ టు. సో ఈ సింబల్ అనేటువంటిది పుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ సెట్ 8 అనేటువంటి సెట్ ఏ లో ఉందండి, 8 బిలాంగ్స్ టు ఈ సెట్ ఏ? నో, 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. మీన్స్ ఏలో సెట్ ఏలో అనేటువంటిది 8 అనేటువంటి ఎలిమెంట్ లేదు కాబట్టి మనం ఏం రాయాలి, డస్ నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి, 0 అనేటువంటి సెట్ ఏలో ఉందా? నో, 0 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్ అనేటువంటిది రాయాలి. 4 అనేటువంటిది ఉందా అండి? ఎస్, 4 అనేటువంటిది ఉంది కాబట్టి 4 ఇస్ బిలాంగ్స్ టు సెట్ ఏ. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి, 2 అనేటువంటిది ఉందా? ఎస్, 2 అనేటువంటిది ఉంది కాబట్టి 2 ఇస్ బిలాంగ్స్ టు సెట్ ఏ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, 10 అని అడిగినారు. 10 అనేటువంటి సెట్ ఏ లో ఉందా? నో, 10 అనేటువంటిది సెట్ ఏ లో లేదు కాబట్టి మనం ఏం రాయాలి, డస్ నాట్ బిలాంగ్స్ టు. ఈ విధంగా మనం అప్రాప్రియేట్ సింబల్ అనేటువంటిది ఈ బ్రాకెట్స్ లో ఈ బ్లాంక్ స్పేస్ లో సెలెక్ట్ చేయండి అని చెప్పారనమాట ఈ క్వశ్చన్ లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ సెట్ రోస్టర్ ఫార్మ్. ఇవన్నీ కూడా సెట్ బిల్డర్ ఫార్మ్స్ కదా, సెట్ బిల్డర్ ఫార్మ్స్ ఇచ్చారు. ఇక్కడైతే జస్ట్ కలెక్షన్ లో ఇచ్చారనమాట. ఈ రెండు కూడా సెట్ రోస్టర్ ఫామ్ లో, సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయా? ఇక్కడ ఈ ఎఫ్ అనేటువంటి సెట్ బిల్డర్ ఫామ్ లో కూడా లేవు. ఇవి వచ్చేసి మనకి ఏ విధంగా ఉన్నాయి, జస్ట్ మనం చెప్పే స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉన్నాయి అనమాట. సో కాబట్టి వీటన్నిటికి ఏం రాయాలంట, సెట్ రోస్టర్ ఫామ్ అనేటువంటి రాయండి అని చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి, ఇక్కడనే రాసేస్తాను. ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అండి. సో 1 మార్క్ లో మీకు అడుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా. సో కాబట్టి నేను డైరెక్ట్ గా ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ రాసేస్తాను. రైట్, సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి ఈ క్వశ్చన్ కి, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలంట, -3 నుండి <7 వరకు, ఇంక్లూడింగ్ 3. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నారు కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3 అన్నారు. లెస్ దాన్ అనేటువంటిది ఏమన్నారు, 6. ఫస్ట్ ఏం చెప్పాను ఇలా ఉన్నప్పుడు, ఫస్ట్ ఇవి చదవండి తర్వాత దీన్ని చదవండి అని చెప్పాను. ఇప్పుడు ఎక్స్ ఈ సైడ్ నుంచి చూడండి. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ సైడ్ నుంచి చూడండి, ఈ సైడ్ నుంచి ఏం కనబడుతుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేటువంటిది కనబడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమి, ఎక్స్ వాల్యూ ఉన్నటువంటి తీసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3 అంట. తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ చూస్తే ఎక్స్ లెస్ దాన్ 7 అనమాట. యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ది అర్థం ఏంటంటే, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 అండ్ ఎక్స్ లెస్ దాన్ 7 అండి. ఇది అర్థం అనమాట ఇలా రాస్తే. రైట్, అప్పుడు అర్థం ఏమి, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 అంటే ఏమి, 3 నుంచి రాయాలి. వాల్యూ ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ ఉన్నటువంటిది ఏమి ఉండాలి, 7 కంటే తక్కువే ఉండాలి. సో ఆ విధంగా ఉన్నటువంటి ఇంటీజర్ వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ అనేటువంటిది ఒక ఇంటీజర్, ఎక్స్ అనేటువంటి నాకు ఇంటీజర్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. అప్పుడు ఏ విధంగా వస్తుందండి సెట్ అనేటువంటిది, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6. ఈ విధంగానే కదా వచ్చేటువంటిది. అన్ని కూడా ఇవన్నీ ఇంటీజర్సే కదా, ఇవన్నీ కూడా ఇంటీజర్ వాల్యూస్. 3 నుండి 6 వరకు మాత్రమే. లెస్ దాన్ 7 మీన్స్ 7 రాయకూడదు, 7 కంటే తక్కువ. సో ఆ విధంగా మనం రాసేయాలన్నమాట. ఆ విధంగా ఇక్కడ అడగడం జరిగింది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు మీ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 6 అనమాట. ఎక్స్ అనేటువంటిది ఏంటంటే న్యాచురల్ నంబర్స్. అలాగే ఎక్స్ అనేటువంటిది ఎక్కడి వరకు, లెస్ దాన్ 6 వరకు. లెస్ దాన్ 6 వరకు ఉన్నటువంటి న్యాచురల్ నంబర్స్ ఏవి, 5 కదా, 5 వరకు ఉంటాయి కదా. అప్పుడు ఏం రాయొచ్చు మనం ఇక్కడ, సో 1, 2, 3, 4, 5 ఈ విధంగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సి అనేటువంటిది ఏమడిగారు, సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్
ఎక్స్ ఈజ్ అ 2-digit న్యాచురల్ నంబర్, అంటే ఎక్స్ అనేటువంటిది 2 డిజిట్ల న్యాచురల్ నంబర్ అంట. సచ్ దట్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8 అన్నమాట. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేటువంటిది ఏం కావాలి మనకు, 8 అనేటువంటిది కావాలి. ఎక్స్ అనేటువంటిది 2 డిజిట్ అనేటువంటిది న్యాచురల్ నంబర్, 2-digit న్యాచురల్ నంబర్ అన్నమాట. ఆ నంబర్స్ ని మనం, ఆ 2 న్యాచురల్ నంబర్స్ ని మనకి యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 8 అనేటువంటిది రావాలి. అలాంటి నంబర్స్ తీసుకొని సెట్ రోస్టర్ ఫామ్ లో రాయండి అని చెప్పేసి అడిగారు. ఎలా రాస్తాం చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 2-digit నంబర్ తీసుకోండి. 2-digit నంబర్ అంటే 1,7 రాయొచ్చా, ఎస్. ఇప్పుడు 17 అనేటువంటి 2-digit అనేటువంటి న్యాచురల్ నంబర్ అనమాట. 2-digit న్యాచురల్ నంబర్ అనేటువంటిది ఏంటి, 17 అంటే 17 తీసుకున్నాను. వీటి యొక్క 2 సమ్ చేయండి, 1 + 7 ఎంత అవుతుంది, 8 కి ఈక్వల్ అవుతుంది, ఎస్. నెక్స్ట్ సో 26 తీసుకోండి. 2 + 6 ఏమవుతుంది, 8. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అనేటువంటిది ఎంత అవుతుంది, 8 కి ఈక్వల్ అవుతుంది, ఎస్. 3,5 అంటే 35 రాసుకోవచ్చా, ఎస్. 35 రాసుకుంటే 3 + 5 = 8 ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, 44 రాసుకోవచ్చా, ఎస్. 44 ఏంటి, 4 + 4 8 అనేటువంటిది అవుతుంది. 2-digit నంబర్ అయి ఉండాలి ఎక్స్ అనేటువంటిది. నెక్స్ట్ 53 రాయొచ్చా, ఎస్ రాయొచ్చు. తర్వాత 62 రాయొచ్చు. తర్వాత 71 రాయొచ్చు. ఇంతే అండి, ఇంతకు మించి ఏమి రాయలేము. సో 82 తీసుకుంటారా, 81 తీసుకుంటారా, సమ్ అనేటువంటిది ఇంకా ఎక్కువ అయిపోతుంది కాబట్టి 7 + 1 లాస్ట్ 8 ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటాం. ఈ విధంగా సెట్ అనేటువంటిది రాయాలంట. నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ చూడండి. సో D is equal to set of all x such that x is a prime number which is divisor of 60. అంటే x అనేటువంటి ప్రైమ్ నంబర్ అండ్ విచ్ ఈస్ డివైజర్ ఆఫ్ 60 అనమాట. x అనేటువంటిది ఏమి ఉండాలి, ప్రైమ్ నంబర్ ఉండాలి, అలాగే 60 ని కూడా డివైడ్ చేయాలి. సో అలాంటివి మనం తీసుకుంటే మనకి ఏమైనటువంటిది వస్తాయి, మనకి ఏమొస్తాయంటే, సో 2 తీసుకోండి. 2 అనేటువంటి ప్రైమ్ నంబరా, సో 2 అనేటువంటిది ప్రైమ్ నంబర్. అలాగే 60 ని డివైడ్ చేస్తుందా, ఎస్. 60 ని డివైడ్ చేస్తుంది కదా 2, ఎస్ డివైడ్ చేస్తుంది కాబట్టి 2 ని రాయొచ్చు. నెక్స్ట్ 3 తీసుకోండి. 3 ప్రైమ్ నంబరా, ఎస్ 3 ప్రైమ్ నంబర్. సో అలాగే 60 ని డివైడ్ చేస్తుందా, డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 5 తీసుకోండి. ప్రైమ్ నంబర్స్ నేను చెక్ చేయాల్సింది ఇక్కడ. 5 తీసుకోండి. 5 అనేటువంటి ప్రైమ్ నంబర్. 16 డివైడ్ చేస్తుందా, ఎస్ డివైడ్ చేస్తుంది. ఇంకేమైనా ప్రైమ్ నంబర్స్ ఉన్నాయా 16 డివైడ్ చేయడానికి, నో. 7 డివైడ్ చేయదు, అలాగే 11 డివైడ్ చేయదు, తర్వాత వచ్చేసి 13 డివైడ్ చేయదు, తర్వాత 17 డివైడ్ చేయదు, 19 డివైడ్ చేయదు, 21 కూడా డివైడ్ చేయదు. కాబట్టి ఈ 3 ప్రైమ్ నంబర్స్ 16 అనేటువంటిది డివైడ్ చేస్తాయి. ఎక్స్ అనేటువంటిది ప్రైమ్ నంబర్ అయి ఉండాలి, అలాగే 16 కూడా డివైడ్ చేయాలి అనేటువంటిది ఇక్కడ అడిగారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ టెక్నామెట్రీ. ఈ వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ ని సెట్ ఫార్మాట్ లో రాయండి అని చెప్పారు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ అనమాట. ఎలా రాస్తాం చూడండి. సో ఈ ఈజ్ ఈక్వల్ టు, సో లెటర్ ఏవైతే రిపీట్ అయినాయో అవి రాయకూడదు, మళ్ళీ ఓన్లీ 1 టైం మాత్రమే తీసుకోవాలి. సో TRI, సో GO రాసుకోవచ్చు, తర్వాత N రాయొచ్చు. నెక్స్ట్ N రాసిన తర్వాత O వచ్చింది, O ఆల్రెడీ వచ్చింది కదా, ఒకసారి చేసుకున్నాను, రాయకూడదు. నెక్స్ట్ M రాయొచ్చు, E అనేటువంటిది కూడా రాయొచ్చు. తర్వాత E అనేటువంటిది రాసాను ఎక్కడన్నా, ఈ రాయొచ్చు. T అనేటువంటి ఫస్ట్ లో రాసాను కదా, రాయాల్సిన అవసరం లేదు. R అనేటువంటి ఇక్కడ రాసాను కదా, రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి Y అనమాట. లెటర్స్ అనేటువంటిది సెట్ రోస్టర్ ఫామ్ లో రాసేటప్పుడు రిపీట్ అవ్వకూడదు. సో రైట్, ఆ విధంగా మనం ఈకి రాస్తాం. ఇక్కడ కూడా ఏం చెప్పాడు, ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్. సో బెటర్ ఈ వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ రాయండి అన్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు F ఈజ్ ఈక్వల్ టు ఏమి, సెట్ ఆఫ్ ఆల్. సో B రాసుకోవచ్చా, ఎస్. E రాసుకోవచ్చా, ఎస్. T రాసుకోవచ్చా, ఎస్. మళ్ళీ T 2 సార్లు వచ్చింది కదా, ఒకసారి రాసేస్తే సరిపోతుంది. ఈ రాయొచ్చా, నో, ఆల్రెడీ ఈ రాసేసాను. నెక్స్ట్ వచ్చేసి R అనమాట. సెట్ రోస్టర్ ఫామ్ లో రాసేటప్పుడు ఏం చేయాలి, లెటర్స్ అనేటువంటిది రిపీట్ అవ్వకూడదు, మీన్స్ ఏ ఎలిమెంట్ కూడా రిపీట్ అవ్వకూడదు, ఆ విధంగా రాయాలి. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ క్లియర్ కదా? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రాసేయండి, నేను కామెంట్ రిప్లై ఇస్తాను. ఫోర్త్ క్వశ్చన్ చూసేయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా రోస్టర్ ఫామ్ లో ఉన్నాయి, మనం ఏం చేయాలి, సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలా రాయాలి, సో ఫస్ట్ క్వశ్చన్ ఎలా రాద్దాం ఇక్కడ చూడండి. సో మన కామన్ ప్రాపర్టీ అనేటువంటిది ఏంటో తెలియాలి. అప్పుడు మన కామన్ ప్రాపర్టీ తెలిసినప్పుడే మనం వాటిని సెట్ రోస్టర్ ఫామ్ లో రాయగలం. సపోజ్ దీన్ని ఏ అనుకోండి, సెట్ ఏ అనుకోండి. ఫస్ట్ దాన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేటువంటిది ఏంటి, ఇక్కడ ఏమవుతుంది చూడండి, కామన్ ప్రాపర్టీ 3 అవుతుంది, 6, 9, 12 మీన్స్
3 ని మల్టిప్లై చేస్తున్నాం కదా, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. సో అంటే మీ 3 మల్టిపులే కదా, x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నేను 3n గా రాయొచ్చా. సో కమా n అనేటువంటిది ఏంటి ఇక్కడ, n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్. ఎస్, ఇక్కడ n అనేటువంటిది ఏంటి, ఇప్పుడు మనం x ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాము, x ఈజ్ ఈక్వల్ టు 3n అనమాట. n ఈజ్ ఈక్వల్ టు ఏమి న్యాచురల్ నంబర్. అండ్ సో n అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాసుకుంటున్నాం, రైట్. సో 1 నుండి 4 వరకు. సో ఇక్కడ ఎలా రాసేద్దాం ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి చూడండి, నేను చెప్పాను కదా n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఆ విధంగా చూడాలి దీన్ని, రైట్. n ఆ వైపు నుంచి వస్తే n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. అంటే n వాల్యూ వచ్చేసి 1 నుండి 4 వరకు తీసుకోవాలి. అప్పుడు మనకి x వాల్యూ అనేటువంటిది ఈ విధంగా వస్తుంది. అక్కడ x వాల్యూ ఆ విధంగానే కదా వచ్చింది, ఇవన్నీ కూడా x వాల్యూసే కదా, ఇంటర్నల్ వాల్యూస్ అనమాట. మీన్స్ x is equal to 3, x is equal to 6, x is equal to 9, x is equal to 12 అనమాట. x ఏంటి ఇక్కడ 3n అనమాట. 3n అంటే ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ x is equal to 1 పుట్ చేయండి, 1 ఉంది కదా లో, ఎస్ 1 పుట్ చేస్తే 3 అనేటువంటిది వస్తుంది. x is equal to 2 పుట్ చేస్తే 3 into 2 6 అనేటువంటిది వస్తుంది. x is equal to 3 పుట్ చేస్తే 3 into 3 9 వస్తుంది. x is equal to 4 పుట్ చేస్తే 3 into 4 12 అనేటువంటిది వస్తుంది. x అనేటువంటిది సెట్ ఆఫ్ ఆల్ x సచ్ దట్ x is equal to 3n వేర్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్. ఆ న్యాచురల్ నంబర్ ఎక్కడి వరకు ఉండాలి, సో మీన్స్ n వాల్యూ అనేటువంటిది ఎక్కడి వరకు ఉండాలి, n అనేటువంటి న్యాచురల్ నంబర్, ఆ న్యాచురల్ నంబర్ సో 1 to 4 వరకు మాత్రమే అయి ఉండాలి. ఈ విధంగా దీన్ని రాయొచ్చు. నెక్స్ట్ అన్నమాట, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి, సొల్యూషన్ ఆఫ్ ది సెకండ్ క్వశ్చన్ ఏం రాయొచ్చు, కామన్ ప్రాపర్టీ అబ్జర్వ్ చేయండి, ఏమైనా కనబడుతుందా. సో 2 4 8 16 32. సో ఏం కనబడుతుంది, 2 4 8 16 32. ఇవన్నీ ఏంటండి 2 పవర్స్ కదా. సో మీన్స్ ఇప్పుడు 2 పవర్ 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 పవర్ 2 ఏమవుతుంది, 4 అవుతుంది. 2 పవర్ 3 ఏమవుతుంది, 6 అవుతుంది. 2 పవర్ 4 ఏమవుతుంది, మీన్స్ 2 పవర్ 3 వచ్చేసి 8 అవుతుంది. 2 పవర్ 4 16. 2 పవర్ 5 ఎంత అవుతుంది, 32 అవుతుంది. మీన్స్ ఇవన్నీ కూడా పవర్స్ ఆఫ్ 2 నే కదా. ఎలా అవుతుంది, 2 స్క్వేర్ 2 into 2 నే కదా. 3 స్క్వేర్ అంటే మీ 2 into 2 క్యూబ్ అంటే 2 into 2 into 2 అని. మీన్స్ 2 to the 4 4 to the 8 ఆ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇవన్నీ కూడా 2 పవర్స్ అనేటువంటిది అర్థమవుతుంది. సో మీన్స్ ఇప్పుడు నేను ఏం రాయొచ్చు దీన్ని, 2 పవర్స్ అంటే బి అనుకుందామా సెట్ కి, ఎస్ బి అనుకోండి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 పవర్ n గా రాస్తున్నాను. పవర్స్ ఆఫ్ 2 నే కదా, ఎస్ అందుకే పవర్స్ గా రాశాను. ఎన్ ఏంటి, ఎన్ అనేటువంటిది న్యాచురల్ నంబర్. ఎన్ అనేటువంటి న్యాచురల్ నంబర్ గా తీసుకోవాల్సింది, ఎస్ న్యాచురల్ నంబర్స్ ఎక్కడి వరకు తీసుకోవాలి, ఎన్ అనేటువంటిది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 వరకు తీసుకుంటే సరిపోతుంది. n is equal to less than or equal to 5 means n is equal to 5 వరకు కూడా తీసుకోవాలి. n is equal to 1 పుట్ చేస్తే 2 power 1 is equal to 2. n is equal to 2 పుట్ చేస్తే 2 square is equal to 4. n is equal to 3 పుట్ చేస్తే 2 cube is equal to ఎంత అవుతుంది మనకు, 2 into 2 into 2 means 8 అవుతుంది. n is equal to 4 పుట్ చేస్తే 16 అవుతుంది. n is equal to 5 పుట్ చేస్తే మనకు 2 power 5, 2 into 2 into 2 into 2 into 2 5 times అన్నమాట. అప్పుడు మనకు 32 అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా n వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 వరకు తీసుకోవాలి. ఇలా రాయడం అనేటువంటిది సింబల్స్ అనేటువంటిది మీకు కొంచెం కష్టం అనేటువంటిది అవుతుంది. బట్ సో 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ సింబల్ ఫార్మాట్ అనేది వెరీ ఈజీ టు రైట్ అన్నమాట. ఎందుకంటే ప్రతిసారి సెంటెన్స్ ని అంత పెద్దగా రాయకంటే ఎక్స్ అనేటువంటి తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే ఏం రాయాలి, సో ఫ్యాక్టర్స్ ఆఫ్ అనేటువంటిది మీన్స్ మల్టిపుల్స్ ఆఫ్ నథింగ్ బట్ 12 అని రాయొచ్చా, ఎస్ ఇక్కడ ఏం రాయొచ్చు, x such that x is a multiple of 3 and less than 13 అని రాయొచ్చు. దీన్ని స్టేట్మెంట్ ని ఎలా రాయొచ్చు అంటే దీన్నే x such that x is a multiple of 3, multiples of x is the multiples of 3 and x అనేటువంటిది లెస్ దెన్ 13 అన్నమాట. ఆ విధంగా రాయాల్సి వస్తుంది. x is the multiples of 3 అంటే ఏమి, 3 యొక్క మల్టిపుల్స్ ఏమి 3 6 తర్వాత 9 తర్వాత 12 13 కంటే తక్కువ అంట. నెక్స్ట్ వచ్చేసి ఏమి మనం 15 రాసామనుకోండి, 15 అనేటువంటిది ఉండకూడదు, x అనేటువంటి లెస్ 13 కంటే 6. ఈ విధంగా కూడా రాయొచ్చు దీన్ని. సో సేమ్ అనేటువంటిది ఈ రెండు కూడా సేమ్ ఈ విధంగా కూడా రాయొచ్చు. బట్ ఆ విధంగా రాసేటప్పుడు ఏమవుతుంది అంటే చూడండి స్టేట్మెంట్ అనేటువంటిది ఇలా రాయాల్సి వచ్చింది. బట్ ఇక్కడ చూడండి సింపుల్ గా x3 మనం మ్యాథమెటికల్ ఫార్మాట్ లో రాసాం, చాలా బాగా నీట్ గా కనబడుతుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా రాసాం. ఇది రాయకూడదా అంటే అఫ్ కోర్స్ ఇది కూడా రాయొచ్చు. 100% ఇది కూడా కరెక్టే. మీరు ఇది రాసినా కూడా ఫుల్ మార్క్స్ అనేటువంటిది వస్తాయి. స్టేట్మెంట్ అనే రాయొచ్చు, ఇలానే రాయొచ్చు. బట్ ఈ విధంగా రాస్తే మ్యాథమెటికల్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈ విధంగా రాయవచ్చా, ఎస్ రాయొచ్చు. సో నథింగ్ బట్ ఏం రాయొచ్చు, ఎక్స్ ఇస్ ద పవర్స్ ఆఫ్ నథింగ్ బట్ ఎక్స్ అనేటువంటి రాసి స్టేట్మెంట్ రాయాలి. సో ఆ విధంగా రాయొచ్చు అనమాట. దీన్ని కూడా మీకు నచ్చితే రాసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సో థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనబడుతుంది, సి అనుకుంటాం దీన్ని, సెట్ సి అనుకుంటే థర్డ్ క్వశ్చన్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేటువంటిది ఏం కనబడుతుంది, 5, 25, 125, 625 అనమాట. ఏం కనబడుతుంది మీకు ఇక్కడ పర్టికులర్ ప్యాటర్న్ అనేటువంటిది ఒకటి కనబడుతుంటుంది. సేమ్ ఆ ప్యాటర్న్ అంటే సో 5 into 5 1 జా అండ్ 5 into 5 ఏమవుతుంది 25 అవుతుంది. 5 క్యూబ్ ఏమవుతుంది, సో 5 into 5 into 5, సో 5 into 5 into 5 ఏమవుతుంది, 5 క్యూబ్ అంటే ఇంతే కదా. సో 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 into 5 into 5. సో 5 into 5 25, 25 into 5 125, తర్వాత 5 4 వచ్చేసి మీకు 625 అవుతుంది. మీరు చెక్ చేసుకోండి. మీన్స్ ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంటండి ఆ థర్డ్ క్వశ్చన్ కి, సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 power n. సో అలాగే n ఏంటి ఇక్కడ, n బిలాంగ్స్ టు, ఇది కూడా పవర్స్ ఆఫ్ అన్నమాట. సో పవర్స్ ఆఫ్ 5 అన్నమాట. అండ్ n ఎక్కడ వరకు తీసుకుందాం, n అనేటువంటిది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వరకు మాత్రమే తీసుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ లాస్ట్ 625 మనకు వచ్చింది 4 కదా, కాబట్టి n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వరకు తీసుకున్నాం. సేమ్ పవర్స్ ఆఫ్ 4 ఎలా ఇందాక 2 ఎలా చూసామో ఆ విధంగా అనమాట. n వాల్యూ 1 పుట్ చేయండి. సో 5 power 1 is equal to 5, n value 2 put చేస్తే 5 square is equal to 25, n value 3 put చేస్తే 5 cube is equal to 125, n value 4 put చేస్తే 5 power 4 is equal to, సో నెంబర్ 625 అనేటువంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సో ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు, సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 2 4 6 ఏంటంటే 2 4 6 ఈవెన్ నంబర్స్ కదా ఇవి. yes, సో d అనేటువంటి తీసుకుంటే ఇలా రాసుకోవచ్చా, x such that x is the even numbers అన్న రాయొచ్చు, మల్టిపుల్స్ ఆఫ్ 2 రాయొచ్చు కదా. yes, మల్టిపుల్స్ ఆఫ్ 2 రాయొచ్చు, మీన్స్ 2n, సో వేర్ n belongs to natural number. అంతే, ఎందుకంటే సిరీస్ అనేటువంటిది ఇంకా ఎండ్ అవ్వడం లేదు, సిరీస్ అనేటువంటిది ఇంకా చాలా ఉంది. సో 2n, 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, నెక్స్ట్ 2 1 జా 2, 1 పుట్ చేస్తే 2 1 జా 2, 2 పుట్ చేస్తే 2 2 జా 4, 3 పుట్ చేస్తే 2 3 జా 6, 4 పుట్ చేస్తే 2 4 జా 8. ఇంకా ఇలా ఉందంటే మేము 3 డాట్స్ ఇంకా సిరీస్ అనేటువంటిది ఉందండి. తర్వాత 8 వస్తుంది, 10 వస్తుంది, అన్ని కూడా n అనేటువంటిది ఏంటి ఇక్కడ నేచురల్ నంబర్స్. ఈ విధంగా అయినా రాయొచ్చు. సో దీన్ని ఈ విధంగా మనం మన మాటల్లో రాస్తే ఏ విధంగా ఉంటుంది చూడండి. సో d ఈజ్ ఈక్వల్ టు x such set of all x such that x is a, ఏం రాయొచ్చండి, x is a even multiple, even integer, right? So x set of all x such that x is even integer, అంతే కదా. x అనేటువంటిది ఇక్కడ ఈవెన్ ఇంటీజర్, సో అంతే కదా, ఈవెన్ ఇంటీజర్స్, ఈవెన్ ఇంటీజర్ అని రాయొచ్చు, ఆర్ ఈవెన్ న్యాచురల్ నంబర్ రాస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా, రైట్? సో ఈవెన్ న్యాచురల్ నంబర్, రైట్? సో ఎక్స్ అనేటువంటిది ఏంటి, ఈవెన్ న్యాచురల్ నెంబర్ అనమాట. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అనేటువంటి మనకి ఎన్ని ఉంటాయి, చాలా అనేటువంటిది ఉంటాయి అనమాట. ఈ విధంగా కూడా రాయొచ్చు మనం, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి, ప్రాపర్టీ ఏమన్నా కనబడుతుందా మీకు? సో 1 4 9 తర్వాత ఏముంటుంది మీకు, 1 4 9 తర్వాత సో 25 ఉంటుంది, 1 4 9 ఎస్, తర్వాత మీకు వచ్చేసి 25 ఉంటుంది, 16 ఉంటుంది, తర్వాత 25 ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా స్క్వేర్స్ అనమాట. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ ఏంటి 4 అవుతుంది, 3 స్క్వేర్ ఏమవుతుంది 16 అవుతుంది, 3 స్క్వేర్ ఏమవుతుంది 3 స్క్వేర్ 9 అవుతుంది, 4 స్క్వేర్ ఏమో 16 అవుతుంది, 5 స్క్వేర్ 25 అవుతుంది, లాస్ట్ 10 స్క్వేర్ ఏమవుతుంది 100 అవుతుంది. సో మీ వన్స్ కూడా స్క్వేర్స్ ఆఫ్ ఏ నంబర్స్ అనమాట. ఇప్పుడు మనం స్క్వేర్ ఆఫ్ ఏ నంబర్స్ అనేది కూడా రాసుకోవచ్చు. ఈ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే n పవర్ ఎక్స్ పవర్ n అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సో ఎక్స్ పవర్ n వేర్ నో n స్క్వేర్ గా రాసుకోవచ్చు దీంట్లో. సో n స్క్వేర్ వేర్ n belongs to n and where n belongs to n and n అనేటువంటిది ఎక్కడ నుంచి అండి, సో n వాల్యూ మనం ఎక్కడ నుంచి తీసుకోవాలి, సో 1 నుంచి 10 వరకు తీసుకోవాలి, అంతే కదా. సో 1 ఇంక్లూడ్ అయి ఉండాలి, అలాగే 10 కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి. సో n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు తీసుకుంటే సరిపోతుంది. సో 1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు n ప్లస్ లో 1 పుట్ చేస్తే 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, n ప్లస్ లో 2 పుట్ చేస్తే సో 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, n ప్లస్ లో 3 పుట్ చేస్తే 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, లాస్ట్ n ప్లస్ లో 10 పుట్ చేయండి, 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అనమాట. ఈ విధంగా రాయొచ్చా? నో, x such that x is the square of a natural number and x value is equal to less than 101 రాసినా కూడా సరిపోతుంది అనమాట. ఆ విధంగా రాస్తే కూడా మనకు
ఇది మనకు మాటల్లో రాసినా కూడా రాయొచ్చు, ఈ విధంగా స్టేట్మెంట్ ఫార్మాట్ లో కూడా రాయొచ్చు. సో మీ ఇష్టం అండి, ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు, మీకు ఎలా అనిపిస్తే అలా రాయొచ్చు. రెండింటికి వాల్యుబుల్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ కి మీరు ఎలా రాసే మార్కులు ఇస్తారు, ఈ స్టేట్మెంట్ కూడా మార్కులు అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తుంది. ఇక్కడ 5th క్వశ్చన్, లిస్ట్ ద ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ అన్నమాట. ఏంటి? సో లిస్ట్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ అనేటువంటిది అడిగారు. అంటే ఇక్కడ రోస్టర్ ఫామ్ అనేటువంటిది, సెట్ బిల్డర్ ఫామ్ అనేటువంటిది ఇచ్చారు కదా మనకు, మనం సెట్ రోస్టర్ ఫామ్ రాయాలి అంతే. ఇదే ఇక్కడ అడిగినటువంటిది. లిస్ట్ ఆల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సెట్ రోస్టర్ ఫామ్ లోనే కదా మనం అన్ని ఎలిమెంట్స్ ని బ్రాకెట్ లో ఇంక్లూడ్ చేస్తాం, అందుకే ఇక్కడ లిస్ట్ ఆల్ ఎలిమెంట్స్ అనేటువంటిది అడగడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏం అడిగారు, నేను పక్కనే ఆన్సర్ రాసేస్తున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి మనం ఇప్పుడు? సో ఎక్స్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అన్ ఆడ్ న్యాచురల్ నంబర్. ఎక్స్ ఏంటి? ఆడ్ న్యాచురల్ నంబర్ అంట. ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏమి? సో 1, 3, 5 ఎస్ ఇంకా చాలా ఉంటాయి కదా, కాబట్టి 3 డాట్స్ పెట్టి క్లోజ్ చేసేస్తున్నాడు అనమాట. రైట్. సో 1, 3, 5 పెట్టి 3 డాట్స్. ఇంకా నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి? 7, తర్వాత నెంబర్ 9, తర్వాత 11. ఆడ్ న్యాచురల్ నంబర్స్ అనమాట. రైట్. ఆడ్ నెంబర్ అయి ఉండాలి, అలాగే న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్ సో బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అన్ ఇంటీజర్. ఎక్స్ అనేటువంటిది ఇంటీజర్ వాల్యూ అంట. ఆ ఎక్స్ అనేటువంటిది ఎక్కడ ఉండాలి? ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఉండాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ -1/2, ఎక్స్ లెస్ దాన్ 9/2 ఆ విధంగా ఉండాలంట. సో ఇప్పుడు 1/2 అంటే ఏమి? సో -0.5 కదా, -1/2 అయితే 9/2 అయితే ఏమవుతుంది? 4.5 అవుతుంది కదా. ఎస్, ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఇంటీజర్ వాల్యూస్ ని లిస్ట్ చేయండి అన్నారు అనమాట. సో ఇప్పుడు ఏం చేయొచ్చు దీనికి? సెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? సెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అండి మనం సెట్ బిని? సో ఇంటీజర్స్ అనేటువంటిది మనకు ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఉన్నటువంటిది ఏంటి? సో మీన్స్ 0 ఉంటుంది, ఎస్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 కూడా ఉంటుంది. అంతకంటే ఏవి ఉండవు అనమాట. సో 0 కంటే తర్వాత -1 రాసుకుందామా? నో, -1 రాయకూడదు. ఇక్కడ 0.5 అనేటువంటిది ఉంది. 0.5 కంటే ఎక్కువ అనమాట. సో గ్రేటర్ దాన్ 0.5 అన్నాడు. సో గ్రేటర్ దాన్ 0.5 అంటే ఏమి? 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లెస్ దాన్ నథింగ్ బట్ 4 పాయింట్ అంటే 4 వరకే ఎండ్ అవుతుంది. మీన్స్ ఇక్కడ అడిగినటువంటిది మనకు ఇంటీజర్ అడిగారు, కాబట్టి ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే నేను లిస్ట్ చేశాను. నెక్స్ట్ సి చూడండి. సి వచ్చేసి ఏంటి ఇక్కడ? ఎక్స్ సచ్ దట్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ అంట. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఎక్స్ అనేటువంటిది ఇంటీజర్ అడిగారు. పాజిటివ్ ఇంటీజర్ అండ్ నెగిటివ్ ఇంటీజర్ కాదు. ఎక్స్ అనేటువంటిది ఇంటీజర్. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఎక్స్ అనేటువంటి వాల్యూ, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్కడి వరకు ఉండాలి? 4 వరకు కూడా వెళ్ళొచ్చు. రైట్. ఎక్స్ ఇస్ అనేటువంటిది, ఎక్స్ ఇస్ అన్ ఇంటీజర్. ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? 4 వరకు కూడా వెళ్ళొచ్చు. ఎక్స్ స్క్వేర్ వాల్యూ 4 వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పారనమాట. ఇప్పుడు చూద్దాం దీని సెట్ ఫార్మాట్ లో. ఇందా క్వశ్చన్ ఒక క్వశ్చన్ రాసాం కదా ఎగ్జాంపుల్ ప్రాబ్లం వల్ల అయితే, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అడిగారు, బట్ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు? జస్ట్ ఇంటీజర్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు సేమ్ ఏం పుట్ చేసుకోవచ్చు? ఎక్స్ వాల్యూస్ -2 నుంచి +2 వరకు కూడా పుట్ చేసుకోవచ్చు, అంతే కదా. ఎక్స్ స్క్వేర్ అనేటువంటిది 4 వరకు వెళ్ళొచ్చు అంటే మనము ఎక్స్ వాల్యూస్ అనేటువంటిది ఏమేమి పుట్ చేసుకోవచ్చు? -2 పుట్ చేసుకోండి, ఎక్స్ ప్లస్ లో మైనస్ పుట్ చేసుకుంటే 4 వస్తుంది. ఎక్స్ ప్లస్ లో +2 పుట్ చేసుకోండి, మనకి ఏమొస్తుంది? సో ఎక్స్ ప్లస్ లో -2 పుట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? -2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఎస్. 2 పుట్ చేసుకుంటే 2 స్క్వేర్ ఏమవుతుంది? 4 అవుతుంది. 1 స్క్వేర్ ఏమవుతుంది? జస్ట్ 1 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. సో 0 స్క్వేర్ ఏమవుతుంది? 0 అవుతుంది. రైట్. ఈ విధంగా మనకు 1 ని పుట్ చేయొచ్చు, 0 పుట్ చేయొచ్చు, -1 +1 పుట్ చేయొచ్చు, 2 -2 కూడా పుట్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా పుట్ చేసుకోవచ్చు అంటే, ఈ వాల్యూస్ అన్ని పుట్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేటువంటి ఎక్కడికి వెళ్ళిపోయింది? లాస్ట్ వాల్యూ వచ్చేసి మనకు 4 వరకు వెళ్ళిపోయింది. ఈ వాల్యూస్ అన్ని కూడా తీసుకోవచ్చు. అంటే మనం ఎక్స్ వాల్యూస్ వచ్చేసి ఈ ఇంటీజర్స్ అనేటువంటిది మీన్స్ 0, -1, 1, 2, 3 మీన్స్ 2, -2 ఈ వాల్యూస్ అనేటువంటిది తీసుకోవాలి. ఎక్స్ అనేటువంటిది ఏమన్నాడు? ఇంటీజర్ అన్నాడు. ఆ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేటువంటిది ఎక్కడి వరకు రావాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వరకు మాత్రమే ఉండాలి. 0 తీసుకుంటే 0, లెస్ దాన్ 4 అనే ఎస్. సో -1 తీసుకుంటే ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్ వాల్యూ 1 వచ్చింది, లెస్ దాన్ 4 అనే ఎస్. 1 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 1 అనేటువంటిదే వచ్చింది, లెస్ దాన్ 4 ఎస్. 2 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఎస్. -2 తీసుకుంటే -2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? -2 అంటే అర్థం ఏమంటే తెలుసు కదా మీకు, ఎలా చేయాలి? సో -2 ఇంటూ -2 -4 అవుతుంది. అదే ఇక్కడ రాశాను నేను. రైట్. నథింగ్ బట్ ఏంటి? 2 స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 పుట్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ అవుతుంది 4 అవుతుంది. మీన్స్ పోతుంది కదా, కాబట్టి ఎక్స్ వాల్యూస్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? -2 నుంచి +2 వరకు తీసుకోవాలన్నమాట. ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? -2, -1, -0, 1, 2.
ఈ వాల్యూస్ నువ్వు ఏదైనా పుట్ చేసుకో, అంటే ఇచ్చినటువంటి ఎక్స్ స్క్వేర్ లో పుట్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేటువంటిది లెస్ దాన్ ఈక్వల్ టు 4 మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి ఏం అడిగారు, ఎక్స్ అనేటువంటిది ఇంటీజర్ అనేటువంటిది అడిగారు. ఆ ఇంటీజర్ అనేటువంటి పెట్టినప్పుడు ఎక్స్ స్క్వేర్ లో ఆ వాల్యూ అనేటువంటి ఎక్కడి వరకు వెళ్ళాలి, 4 వరకు మాత్రమే వెళ్ళాలి అని చెప్పారు. ఈ వాల్యూస్ పెడితేనే మనకు ఎక్స్ స్క్వేర్ వాల్యూ 4 వరకు మాత్రమే వెళ్తుంది, అంతే అనమాట. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అ లెటర్ ఇన్ ద వర్డ్. సో ఈ వర్డ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని రాయాలంట. సో అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ, సో ఎల్ ఒకసారి వస్తుంది ఎస్, ఓ ఒకసారి వస్తుంది ఎస్, వై ఎస్, ఏ, ఎల్ అనేటువంటి మళ్ళీ ఆల్రెడీ వచ్చింది కదా, రాయాల్సినటువంటి అవసరం లేదు, ఇది అనమాట. ఇలాంటివి ఈజీగా రాయొచ్చు, రైట్. నెక్స్ట్ ఈ, సో ఎక్స్ సచ్ దట్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ అ మంత్ ఆఫ్ ఎ ఇయర్ నాట్ హ్యావింగ్ 31 డేస్ అనమాట. అంటే ఏవైతే మంత్ లో 31 డేస్ ఉండవో ఆ మంత్స్ అన్నింటి కూడా రాసుకోండి అంటున్నాడు. అప్పుడు మనం ఏం రాయొచ్చు చూడండి. సో ఇక్కడ రాసేద్దామా, ఎస్ రాయండి అండి. ఇక్కడ రాసేద్దామా, ఇక్కడనే రాసేద్దామా, ఎస్. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయండి, 28 డేసే కదా, కాబట్టి ఫిబ్రవరి రాయొచ్చు, ఫిబ్రవరి. నెక్స్ట్ తర్వాత మార్చ్ లో 31 ఉంటాయి, నో. సో ఏప్రిల్ లో 30 డేస్ ఉంటాయి, కాబట్టి ఏప్రిల్ రాయొచ్చు. తర్వాత జూన్ లో ఎన్ని డేస్ ఉంటాయండి, సో జూన్ లో మనకు 30 డేసే ఉంటాయి, జూన్ రాసుకోవచ్చు. తర్వాత సెప్టెంబర్ లో కూడా 30 డేసే ఉంటాయి, మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. తర్వాత నవంబర్ లో కూడా 30 డేసే ఉంటాయి. అయితే ఈ మంత్స్ లో మనకు 30 డేస్ ఉంటాయి అనమాట. సో జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరిలో 28 డేస్, ఏప్రిల్ లో 30 డేస్, తర్వాత వచ్చేసి మార్చ్ లో మనకి 31 ఉంటాయి, సో తర్వాత మే 31 ఉంటాయి, తర్వాత మే కూడా 31 ఉంటాయి, సో జూలై 31 ఉంటాయి, ఆగస్ట్ 31 ఉంటాయి, సో డిసెంబర్ కూడా 31 ఉంటాయి. సో ఈ మంత్ లో మాత్రమే ఇక్కడ 28, ఇవన్నీ మంత్ లో కూడా 30 డేస్ ఉంటాయి. ఇక్కడ ఏమన్నారు, సో మంత్ అంటే ఆ మంత్ వచ్చేసి 31 డేస్ ఉండకూడదు, అంటే మీ 30 డేస్ ఇంకా దానికంటే తక్కువ డేస్ ఉన్నటువంటి మంత్స్ ని లిస్ట్ చేయండి అని చెప్పినాడు. సో అది ఇక్కడ మన భాష. నెక్స్ట్ ఏం అడిగారు చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ అనమాట. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ కాన్సనెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ప్రెసీడ్స్ కే అనమాట. సో ప్రెసీడ్స్ కే అంటే ఏమి, మీన్స్ కే కంటే ముందుగా. సో ప్రెసీడ్స్ అంటే ఏమి, సో కే కంటే ముందు ఉన్నటువంటివన్నీ కూడా రాయండి అని చెప్పేది. కే ఆఫ్టర్ ఉంటే సక్సెసర్ అంటాం. సో ప్రెసిడెన్సర్ అంటే ఏమి, ముందు ఉన్నటువంటిది. సో సక్సెసర్ అంటే అవతల ఉన్నటువంటివి. కాబట్టి ఇక్కడ మనకి ప్రెసీడ్స్ అన్నారు. సే అంటే కే కంటే ముందుగా ఉన్నటువంటి మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి సెట్ ని ఎలా రాసుకోవచ్చు, సెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో మనం ఏమేమి రాసుకోవచ్చు, సో ఏ కనేటువంటిది తక్కువ ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ అనమాట, రైట్. మీన్స్ ఆల్ఫాబెట్స్ లో కాన్సనెంట్ రాయాలన్నమాట. ఏ కాన్సనెంట్, నో, ఏ కాన్సనెంట్ కాదు, ఎందుకంటే ఏ అనేటువంటిది వోవెల్ అనమాట. సో బి కాన్సనెంట్ ఎస్, తర్వాత సి కాన్సనెంట్ ఎస్, డి కాన్సనెంట్ ఎస్, తర్వాత ఇంకేం రాసుకోవచ్చు అండి, ఏ బి, ఏ సి డి. తర్వాత ఈ కాన్సనెంట్ నో, ఏఈఐఓలో ఈ అనేటువంటిది వోవెల్ కదా, ఎస్ రాయకూడదు. తర్వాత ఎఫ్ కాన్సనెంట్ ఎస్ రాయొచ్చు. తర్వాత జి కాన్సనెంట్ ఎస్, తర్వాత హెచ్ అనేటువంటి కాన్సనెంట్ ఎస్ రాయొచ్చు. తర్వాత ఐ కాన్సనెంట్ నో, ఐ అనేటువంటి వోవెల్. తర్వాత జే కాన్సనెంట్ ఎస్, జే రాయొచ్చు. తర్వాత కే అనేటువంటిది వస్తుంది. మనకి ఇక్కడ ఏమన్నాడు, ప్రెసీడ్స్ కే అంటే ముందు కంటే మనకు కే కంటే ముందు ఉన్నటువంటి మాత్రమే రాయాలన్నమాట. ఇది ఆన్సర్ అనేటువంటిది మనకు, రైట్. సో ఈ విధంగా మనం సెట్ రోస్టర్ ఫామ్ ని సెట్ బిల్డర్ ఫామ్ లో ఇస్తే మనం ఎలిమెంట్స్ ని లిస్ట్ చేసాం. ఎస్, లాస్ట్ క్వశ్చన్ కనబడుతుంది కదా, మ్యాచ్ ఈచ్ ఆఫ్ ది సెట్ ఆన్ ది లెఫ్ట్ ఇన్ రోస్టర్ ఫామ్ విత్ ద సేమ్ సెట్ ఆన్ ది రైట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. మీన్స్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏం అడిగారు, సెట్ రోస్టర్ ఫామ్ లో ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి మనకు సెట్ బిల్డర్ ఫామ్ అనేటువంటిది ఇచ్చారు. సో మ్యాచ్ చేయాలంట. నేను చేయాలా, మీరు చేస్తారా, నేను హోంవర్క్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కింద టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటిది ఉంటుంది. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు ఈ మ్యాచ్ చేసేసి, సో 1 కి ఏమొస్తుంది, 2 కి ఏమొస్తుంది, 3 కి ఏమొస్తుంది మ్యాచ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో ఈ క్వశ్చన్ ని పోస్ట్ చేయండి. సో మీన్స్ మీకు అర్థం కాలేదు అంటే, సో నేను నెక్స్ట్ క్లాస్ లో దీన్ని రిపీట్ చేస్తాను. లేదు అనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఆన్సర్స్ అనేటువంటి పర్ఫెక్ట్ గా ఇస్తున్నారంటే నేను రిపీట్ చేయను అనమాట. సపోజ్ చేద్దామా ఇది ఒక క్వశ్చన్ ని, హోంవర్క్ ఇద్దామా, చేసేద్దాం లేండి, ఎందుకంటే ఈజీనే కదా, మీరు మళ్ళీ ఎందుకు అక్కడ వెతుక్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చూడండి. సో 1 2 3 6 ఏంటండి ఇవి, 1 2 3 6 ఇవి నేచురల్ నంబర్స్ కదా. ఎస్, నేచురల్ నంబర్స్. 1 2 3 6 అనేటువంటి నేచురల్ నంబర్స్. ఎస్, నేచురల్ నంబర్స్. ఇవి ఏం చేస్తున్నాయి, 6 ని డివైడ్ చేస్తున్నాయి చూడండి. 1 6 ని డివైడ్ చేస్తుంది, ఎస్. 2 ని డివైడ్ 6 చేస్తుంది, ఎస్. 3 6 ని డివైడ్ చేస్తుంది, ఎస్. 6 ని కూడా 6 డివైడ్ చేస్తుంది, ఎస్. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ నేచురల్ నంబర్, మీన్స్ ఇది నేచురల్ నంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. కాబట్టి 1 కి ఏమవుతుంది అప్పుడు, సి అవుతుంది. సి అనేటువంటి నేచురల్ నెంబర్ అయి ఉండాలి, అలాగే 6 ని డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఇవన్నీ నేచురల్ నెంబర్స్ 6 ని కూడా డివైడ్ చేస్తున్నాయి, అందుకు ఇది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ క్వశ్చన్ కి ఏమవుతుంది చూడండి.
సెకండ్ క్వశ్చన్ కి సో 1 3 2 3 సో 2 3 అనేటువంటివి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ 6 ని కూడా డివైడ్ చేస్తున్నాయి. ఎస్, సో ఎక్స్ అనేటువంటిది ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6 అన్నమాట. కాబట్టి సో సెకండ్ క్వశ్చన్ కి ఏంటి ఆన్సర్ బి అన్నమాట. నో, ఏ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్. సో మీరు చూస్తేనే చెప్పేయచ్చు ఇదని చెప్పేసి. ఏంటంటే థర్డ్ క్వశ్చన్ కి మీరు చెప్పేయచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చాలా వరకు ఎక్కువ సార్లు మనకు ఎగ్జాంపుల్ అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అనిపించడం లేదు నాకు. ఎందుకంటే ఏంటంటే ఇది సో ఇవన్నీ కూడా ఎలిమెంట్స్, ఈ వర్డ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రోస్టర్ ఫామ్ లో రాసినప్పుడు రిపీట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మన మ్యాథమెటిక్స్ నుంచి చాలా వరకు ఈ క్వశ్చన్ ని అడుగుతా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క రోస్టర్ ఫామ్ అండ్ సెట్ రోస్టర్ ఫామ్ దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అడుగుతా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, ఇంకా మిగిలింది ఏంటి, సో ఇక్కడ సి వచ్చింది, ఏ వచ్చింది, బి వచ్చింది. నెక్స్ట్ మిగిలింది సి వచ్చింది, ఏ వచ్చింది, మిగిలింది ఏంటి బినే కదా. ఎస్, బి. మీరు చూస్తే అవి న్యాచురల్ నంబర్స్. సో అలాగే ఆడ్ న్యాచురల్ నంబర్స్ ఇవన్నీ కూడా మనకు ఆడ్ న్యాచురల్ నంబర్స్ 1 3 5 7 9 ఇవన్నీ ఆడ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10 అనమాట. సో ఇదండి కంప్లీట్ గా ఎక్సర్సైజ్ 1A ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఈ రోజు మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్ లో ఫర్దర్ గా సెట్స్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. సో మరి వీడియోని పై మీ ఒపీనియన్ అనేటువంటిది తెలియజేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. సో మీకు ఎలా స్లోగా వెళ్తున్నానా, స్పీడ్ గా వెళ్తున్నానా, లేదంటే ఎక్కడైనా మీకు ఇంకా పాయింట్స్ అనేటువంటి క్లియర్ గా అర్థం అవ్వడం లేదా, సో మీ కామెంట్స్ అనేటువంటి చేయండి. మీ కామెంట్స్ పైన నేను ఇంకా ఫర్దర్ గా నా స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.